శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు 10 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అద్భుతంగా అనుకూలించడానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ మధ్యలో 10 రోజుల్లో గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి గ్రహము 10, 11 స్థానాల్లో సంచారం చేస్తోంది. మొదటి 6 రోజులు సూర్యుడు 10వ స్థానంలో ఉన్నాడు. తర్వాత 4 రోజులు సూర్యుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఈ 10, 11 స్థానాలు చాలా ఫేవరబుల్ స్థానాలు. అంటే సూర్యుడు మొత్తం 10 రోజులు తులారాశి వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నాడు. మొదటి 6 రోజులు సూర్యుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే రాయండి, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. గవర్నమెంట్ జాబ్ పరంగా ఇంటర్వ్యూలకు వెళ్ళండి, గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అలాగే సమాజంలో పేరు సంపాదించడానికి, కీర్తి ప్రతిష్టల్లో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకి మొదటి 6 రోజుల్లో బలం చాలా బాగుంది. అంటే సమాజంలో హోదా, పరపతి, గౌరవము ఇవన్నీ పొందే యోగము మొదటి 6 రోజుల్లో తులారాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడి వల్ల కనిపిస్తోంది. వృత్తిపరంగా కూడా టాప్ పొజిషన్ కి వెళ్ళగలుగుతారు. ఏ కెరీర్ లో ఉన్నా సరే 10వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ కెరీర్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. కాబట్టి మీ రంగంలో మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళటానికి ఆగస్టు 11, 12, 13, 14, 15, 16 డేట్స్ చాలా ఫేవరబుల్ అని చెప్పాలి. ఆ తర్వాత 4 రోజులు అంటే ఆగస్టు 17, 18, 19, 20 కూడా సూర్యుడు బాగున్నాడు, 11వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు ప్రమోషన్ల కోసం ట్రై చేయొచ్చు. మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ తో కూడిన హై ప్రమోషన్ ట్రై చేసుకోవటానికి చివరి 4 రోజుల్లో బలం ఉంది. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది, పొలిటికల్ గా బాగుంటుంది, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బాగుంటుంది. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్ లో చాలా వరకు లాభాలు కనిపిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ మొత్తం 10 రోజులు కూడా పొందగలరు. ఎందుకంటే సూర్యుడు తులారాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి ఈ అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి తులారాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకు రాదు. తులారాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ రౌండ్ లో కూడా బాగా కష్టపడి ప్రిపేర్ అయితేనే హై ప్యాకేజ్ జాబులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అప్పుడే లాభాలు వస్తాయి. ఎందుకంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి సాధారణ ఫలితాలు ఉన్నాయి. వాటిని అద్భుత ఫలితాలుగా మార్చుకోవాలంటే బుధుడి బలం పెంచుకోవాలి. అంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. వీలైనప్పుడు గణపతి టెంపుల్లో గరిక ఎర్రపూలతో అర్చన చేయించుకోవటం, లేదా ఇంట్లో అయినా సరే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక ఎర్రపూలతో పూజ చేయటం చేయాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, పంతులు గారికి పెసలు దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే తులారాశి వాళ్ళకు కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యస్థానంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రాపర్టీ కొందామని అనుకుంటారు, లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అవుతుంది. ప్రాపర్టీ సేల్ చేద్దాం అనుకుంటారు, లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ డీల్ కూడా లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్రదర్స్ తో డిస్ప్యూట్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ రోజు వింటం కానీ చదవటం కానీ చేయాలి. ఓం నమో నారసింహాయ మంత్రం కూడా 21 సార్లు చదువుకోవాలి. ఈ పరిహారాలు చేసుకుంటూ ఒకసారి కందులు బెల్లం ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, ఇలాంటివి చేసుకున్నా కూడా కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. తులారాశి వాళ్ళకి 10 రోజుల్లో కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శుక్రుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో ఉన్నాడు. ఈ 10 రోజులు తులారాశి వాళ్ళకి శుక్రుడు బలం లేదు. కాబట్టి యంత్రాల మీద పనిచేసే వాళ్ళు కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలి.
వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కింద పడే అవకాశం, దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. యంత్రాల మీద పనిచేసే వాళ్ళు, వాహనాల మీద ప్రయాణాలు చేసేవాళ్ళు, 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి తులారాశి వాళ్ళు కొంచెం అటెన్షన్ పే చేసి జర్నీస్ చేసుకోవాలి. అలాగే మనీ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు సాధారణంగానే ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా పెద్ద పెద్ద గొడవలు లేకపోయినా రిలేషన్ నార్మల్ గా ఉంటుంది. శుక్రుడు అయితే గనక సాధారణంగానే ఉన్నాడు, వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ కూడా ఉంటుంది. అది తొలగిపోవాలంటే శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినే ప్రయత్నం చేయండి. అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, అలసందల పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు శుక్రుడు పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకు ప్రధానంగా ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ఫేవరబుల్ గా లేకపోయినా ఒక్క రవి గ్రహం మాత్రం అద్భుతమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి మిగిలిన 3 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు తులారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టం. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. ఈ మాసంలో ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేస్తూ రోజు శ్రీ సూక్తం చదివితే శ్రావణ మాసం పూర్తయ్యేసరికి కాలి అందెలు గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఈ విషయాన్ని అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. రోజు శ్రీ సూక్తం చాంటింగ్ పెట్టుకుని ఆవు పాలతో అభిషేకం చేయండి. అద్భుతంగా ధనలాభాన్ని పొందండి. అలాగే శ్రావణ మాసం అంటే కేవలం లక్ష్మీదేవికే కాదు, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఎవరిని పూజించినా సరే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తే భూములకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో లాభం వస్తుంది. అలాగే తీపి పదార్థాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి విష్ణుమూర్తికి నైవేద్యం పెడితే పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే విష్ణుమూర్తికి మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం. వీటిని శాల పుష్పాలు అంటారు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు బయట కొన్న పుష్పాల కంటే కూడా మీ గార్డెన్ లో మొక్కలకు పూసినటువంటి పుష్పాలతో పూజ చేస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. లక్ష్మీనారాయణులకు మాత్రమే కాదు, శివుడికి కూడా శ్రావణ మాసం చాలా ఇష్టం. స్వయంగా శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో నాకు శ్రావణ మాసం అంటే 12 నెలల్లో చాలా ఇష్టం అని చెప్పాడు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ రుద్రాభిషేకం చేయండి. స్ఫటిక శివలింగం కానీ, పాదరస శివలింగం కానీ, మీ ఇంట్లో ఏదున్నా సరే, నర్మదా బాణలింగం ఉన్నా, ఏ లోహంతో తయారు చేసిన శివలింగం ఉన్నా ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సర్పారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే నాగ చతుర్థి, నాగ పంచమి అనే పేర్లతో సర్పాలను పూజిస్తాం. సర్పాలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. సర్ప పూజలు శ్రావణ మాసంలో పుట్టల దగ్గరకు వెళ్ళి, జంటనాగుల దగ్గరకు వెళ్ళి చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి గాని, పంచమి గాని అంటే నాగ చతుర్థి, నాగ పంచమి రోజుల్లో అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు చెప్పుకోండి. అసలు ఈ శ్రావణ మాసంలో రోజు కూడా ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకున్నా కూడా జాతకంలో ఉన్న సర్పదోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శ్రావణ మాసానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి హయగ్రీవ జయంతి. ఆ రోజు ఎవరైనా సరే హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే తొందరగా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి జ్ఞాన ప్రాప్తి చేకూరుతుంది. ఆ రోజు ఎవరైనా సరే ఒక అద్భుతమైన మంత్రం చదవండి. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది శ్రావణ పౌర్ణమి రోజు వీలైనన్ని సార్లు చదవండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి లభించాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడి ఫోటోకి యాలకుల దండను సమర్పించండి. యాలకులు కొన్ని దండలాగా చేసి ఆ యాలకుల దండ సమర్పించండి.
శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. శ్రావణ మాసంలో సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నిద్రపోకండి. అలాగే శ్రావణ మాసంలో మీ ఇంట్లో పళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కుళ్ళిపోకుండా చూసుకోండి. ఏ ఇంట్లో అయితే పళ్ళు కుళ్ళిపోతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. అలాగే రాత్రిపూట సింకు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎంగిలి గిన్నెలు ఎంగిలి పళ్ళాలు సింకులో ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో మాత్రం ఇలా జరగకుండా జాగ్రత్త పడండి. శ్రావణ మాసంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకండి. మామూలుగా కూడా స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. శ్రావణ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అలా తిరిగితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూల దానం ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం. అందుకే వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిది. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటితో చలిమిడి దీపాలు, పిండి దీపాలని ఆడవాళ్ళు తయారు చేసి వెలిగిస్తూ ఉంటారు. ఆ పిండి దీపాలు శ్రావణ శనివారం రోజు పూజ గదిలో వెలిగించుకుంటే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకోండి. 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం నుంచి ప్రారంభించి 7 శనివారాల వ్రతం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే షోడశ సోమవార వ్రతం అని కూడా ఉంది. 16 సోమవారాల వ్రతం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించే వ్రతం. ఆ 16 సోమవారాల వ్రతం కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నుంచి ప్రారంభిస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి పర్వదినాల సమాహారమే శ్రావణ మాసము. శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీలను గౌరవించండి. ఆడవాళ్ళు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. స్త్రీ ఏ ఇంట్లో అయితే కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీటి బొట్లు రాకుండా చూసుకోండి. ఆడవాళ్ళు నవ్వుతూ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ ఇంట్లో అష్టలక్ష్ముల ఆనంద తాండవం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి కలిగే ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.